హలో హాయ్ ఎవ్రీవన్ అండి. ఇవాళ రెసిపీ పుచ్చకాయలతోని ఆ రెడ్ది తీసేసేయాలండి, ముక్కలు కోసేసి ఆ వైట్ది దాంతో పచ్చడి చేయాలి. ఇలా గ్రీన్ది కూడా చెక్కు తీసేసేయాలండి. మొత్తం గ్రీన్ లేకుండా మొత్తం తీసేసేయాలి, క్లీన్గా చేసేసేయాలి. తీసేసినాక ఈ పీసుల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. అన్నీ అట్లాగే తీసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసి గ్రీన్ అంతా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలండి. పల్లీలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకొని దింపుకోవాలండి. నువ్వులు కూడా వేయించుకోవాలి. లైట్గా వేయించుకొని దింపుకోవాలండి. కొద్దిగా ఆయిల్ పోయాలి. పచ్చిమిరపకాయలు వేగాలండి. పచ్చిమిరపకాయలు వేగాక ఈ ముక్కలు వేసుకొని వేయించుకోవాలండి. బాగా కలుపుకోవాలండి. వేపేటప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. మీ రుచికి సరిపడా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఆయిల్లో పచ్చి వాసన పోతుంది. మిరపకాయలతో పాటు ఈ ముక్కలు కూడా వేయించుకుంటే మీకు కొంచెం కారం పట్టుకుంటుంది, ఉప్పు కారం ముక్కలకి. ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలండి. మూత పెడితే మంచిగా మగ్గుతాయి. ఇవి చల్లార్చుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మిక్సీలో వేసుకోవాలండి. పల్లీలు, నువ్వులు ఇవన్నీ మిక్సీ వేసి ఒక రౌండ్ తిప్పుకోవాలండి. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. చింతపండు కొద్దిగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని చింతపండు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్నాక కడాయిలో ఆయిల్ పోసుకొని పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మిరపకాయలు వేసుకోవాలండి. మిరపకాయలు వేయాక కరివేపాకు, కొద్దిగా పసుపు మిక్సీ పట్టుకుని వేసుకోవాలండి. పుచ్చకాయ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.